యూరోప్లో ఉండే విప్లవాలకి అంబేద్కర్ చెప్పిన ప్రజాస్వామిక విప్లవాలకి మౌలికమైన తేడా ఏంటంటే అంబేద్కర్ ఆ రాజకీయమైన విప్లవం విజయవంతం కావాలంటే ఒక సామాజిక విప్లవం ఆర్థిక విప్లవం కూడా రావాలన్నమాట. సామాజిక విప్లవం అనేది కులపరమైనటువంటి అధికారాన్ని ప్రశ్నించాలి. అదే అంబేద్కర్కు గాంధీకి ఉండే మౌలికమైన తేడా. గాంధీ కులం అనే దాన్ని ఒక దురాచారంగా చూస్తే అంబేద్కర్ కులం అనే దాన్ని ఒక ఆధిపత్య వ్యవస్థగా చూస్తాడు. అందుకని ఈ వ్యవస్థ పోతే తప్ప మనుషులు సమానం కాదు అనేది అంబేద్కర్ ఉండే ఆలోచన. ఆర్థిక రంగంలో ఆయన భూమిని సమానంగా పంచాలి అనేది ఆయన ఉండే రెండు. ఈ ప్రజాస్వామిక విప్లవం అనేది జరగనంత వరకు సామాజిక ఆర్థిక రంగాల్లో మనం పూర్తి ప్రజాస్వామిక దేశం కాలేము అనేది అంబేద్కర్ వాడు. ఆ దిశగా మార్పులను తీసుకుపోయే క్రమం అనేది మొదలు పెట్టాలని అంబేద్కర్ చేసిన ప్రయత్నం. దానికి మొదట ఈశ్వరీబాయి లాంటి వాళ్ళు చేసినటువంటి తోడ్పాటు ఇవాళ దాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా మనం ఏం చేస్తాము. అందుకని శ్రీకృష్ణ కమిటీలో కూడా చాలా తప్పులున్నా అందులో కొన్ని సామాజిక ఆర్థిక విశ్లేషణకు సంబంధించి అద్భుతమైనటువంటి కొన్ని సూచనలు కొన్ని అంశాలు ఉంటాయి. ఒక మాట వాళ్ళు ఏమంటారంటే ఈ ఆంధ్రప్రదేశ్ ను 1-2 ఆధిపత్య కులాలు శాసిస్తున్నాయి, వాళ్ళ అవసరార్థమే ఇక్కడ ఆర్థిక ప్రణాళికలను రూపొందుతున్నాయి. తెలంగాణ ఉద్యమం అనేది ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి ఒక ప్రయత్నం. తెలంగాణ ఉద్యమం అనేది ఈ అభివృద్ధి క్రమాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఒక ఉద్యమం అనే విషయాన్ని వాళ్ళు గుర్తించారు. దీన్ని ఈ ఉద్యమ క్రమంలో ఎదుగుతున్నటువంటి చైతన్యాన్ని మనం ఎట్లా కాపాడుకుంటాం, ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోతాం అనేది మన లాంటి వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక కర్తవ్యం. దీనికి జాగ్రత్తగా జరగవలసిన ఒక ప్రయత్నం ఏంటంటే ఈ ఉద్యమ క్రమంలో వ్యక్తమవుతున్నటువంటి ఆకాంక్షలన్నింటినీ కూడా జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయవలసినటువంటి అవసరం. ఆ శక్తులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ మనం జాగ్రత్తగా వ్యవస్థీకృతం చేయవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి పోరాటాలన్నింటినీ కూడా నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు మేము నిన్న ఒక దగ్గరికి పోతే వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టి వాళ్ళు ఏమంటారంటే ఎన్ని రోజులు 1-2 కుటుంబాల పెద్దలు నడుస్తారు సార్, మేమందరం రావద్దా ఇంకా రాజకీయాలకి, మేమందరికి ఇక్కడ అవకాశం ఉందా, మీరన్నా చెప్పండి సార్ ఈ అవకాశం వచ్చేటట్టు చూడాలి మీరందరూ. ఇట్లాంటి ఆకాంక్షని మనం ఎట్లా వ్యక్తం చేస్తాం, ఎట్లా దానికి ఒక మార్గనిర్దేశం చేస్తామనేది మనలాంటి వాళ్ళకి ఒక సమస్య నేను అన్నాను కానీ ఒక కర్తవ్యం అని నేను అనదలుచుకున్నా. ఆ కర్తవ్యాన్ని మనం స్వీకరించవలసి ఉంటుంది. ఇవాళ ఇక్కడికి రావడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఇవన్నీ వినాలి అని చాలా వరకు కుమారస్వామి గారు చెప్పారు. ఈ చర్చ రోజు సాగుతుంది. ఈ రకమైనటువంటి వాదనలన్నింటినీ కూడా అనేకమైన సందర్భాల్లో వాటిని విన్నాం కూడా. కాబట్టి అనుకుంటున్నది ఏంటంటే మనము వినటం కాదు, వీటిని ఆచరణకు మనం వ్యక్తరిస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య బహుశా ఎదుర్కొంటుంది. అడవులు పోతున్నాయి, ఉన్న అడవుల పైన వాళ్ళకి అధికారం లేకుండా పోతున్నది. వాళ్ళకు ఇవాళ పంటలు పండించుకునేటువంటి అవకాశము లేదు, నీటి సౌకర్యము లేదు, రోజు రోజుకు చితికిపోతున్నటువంటి జీవితాలు. చాలా మంది ఒక పూట తిండి కోసం అప్పు తెచ్చుకుంటున్నారు షావుకారు దగ్గరికి పోయి, అది వాళ్ళు. అందుకని చాలా పెద్ద ఎత్తున రోగగ్రస్తులై చాలా చిన్న వ్యాధులకి తట్టుకోలేక చనిపోతున్నది మనం చూస్తాం. నిజంగా కూడా ఇవాళ చాలా దారుణమైన విషయం ఏంటంటే ఈ సరళీకరణ క్రమము, ప్రభుత్వం చేసిన దారుణ క్రమము ఆదివాసులు గతంలో ఏ సంఘటిత శక్తిని అయితే కలిగి ఉన్నారో ఈ అనుకుంటారు. చాలా కీలకమైన సందర్భం ఇవాళ. అందుకనే ఆ సంఘాలను మళ్ళీ పునరుద్ధరింపజేయడం, వాటన్నింటినీ నిలబెట్టడం, వాటికి ఒక చారిత్రకంగా మనం వాటి పాత్రను కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి అనేకమైనటువంటి కర్తవ్యాలు మన మీద ఉంటాయి. ఈ కర్తవ్యాలను మనం గుర్తించి నిజంగా దళిత ఉద్యమం మనకి ఏం నేర్పిస్తుంది, ఈ 100 ఏళ్ల చరిత్రలో మనం ఏం నేర్చుకుంటాము అంటే 2 కీలకమైన అంశాలు నేర్చుకుంటాం. మొట్టమొదటిది ఏంటంటే దళిత ఉద్యమం ఎప్పుడు పూర్తిగా ఒక రాజ్యాధికారం మీదనే దృష్టి పెట్టలేదు. రాజ్యాధికారంతో పాటు నిజంగా అక్కడే నేను కొంత చిట్టిబాబు గారితో కూడా వివేదిస్తాను. రాజ్యాధికారంతో పాటు మీరు చూస్తే భాగ్యరెడ్డి వర్మ లాంటి వాళ్ళు కూడా సామాజిక మార్పు, సామాజిక స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నము అనేది కూడా చాలా కీలకంగా ఉంది. బహుశా తెలంగాణ ఉద్యమం కూడా అట్లాంటి విషయాల నుంచి చాలా నేర్చుకోవాల్సినటువంటి అంశం. రెండవది నేను అనేది దళిత ఉద్యమం అనేది
సామాజిక మార్పును ఒక నిర్వచనం, ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నది. ఆ కొత్త నిర్వచనం అనేది మన భవిష్యత్తు కార్యాచరణకి మార్గదర్శకంగా ఉండాలి. ఆ మార్గదర్శకంగా దాని వెలుగులోనే మన కార్యాచరణ ఇంకా ముందుకు తీసుకోవడానికి మన శక్తిని పెంచుకోవాలి. ప్రజాస్వామికీకరణ సమాజాన్ని చేయడానికి మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అక్కడ మన బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మన ప్రయత్నాన్ని మనం జాగ్రత్తగా కొనసాగించాలి. మనం కోల్పోయి ప్రభుత్వం యొక్క నిర్బంధం కారణంగా కోల్పోయిన శక్తిని పొందాలి. మన సంఘాల నిర్మాణాన్ని పెంచుకోవాలి. గ్రామ స్థాయి దాకా మనం పోవాలి. ఆ సందర్భంగా ఈ సమస్యలన్నింటినీ మనగా ముందుకు తేవాలి. వాటికి వ్యతిరేకంగా మనకు వాటిని కొనసాగించేటువంటి క్రమంలో మనం సంఘటితంగా ఈ ప్రయత్నాన్ని కేవలం తెలంగాణ రాష్ట్ర సాధనకే పరిమితమై అక్కడితో ఆగిపోకుండా ఆ ముందు కూడా ఇంకా ఈ కర్తవ్యాలను తీసుకుపోయేటువంటి ప్రజాస్వామికీకరణ ఆ క్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించవలసి ఉంటుంది. అది చాలా కీలకమని నేను భావిస్తున్నా. ఆ దిశగా దళిత ఉద్యమం అనేది మనకు ఒక మార్గనిర్దేశం చేస్తున్నది కాబట్టి దాన్ని ఖచ్చితంగా గుర్తించి స్వీకరించే ప్రయత్నం మాలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్నా అవి ముఖ్యం కాదు. ఈ ప్రజాస్వామికీకరణ కోసం జరిపేటువంటి ప్రయత్నాలను మేము చాలా సీరియస్ గా పౌరకుల సంఘం నుంచి ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలను వదిలిపెట్టకుండా ఉన్నాము. ఆ ప్రయత్నాలను కొనసాగిస్తామనేటువంటి హామీ ఇస్తూ తప్పనిసరిగా మీరు ఏ సందర్భంగా ఇచ్చేటువంటి సూచనలను కూడా ఇవాళ వచ్చినటువంటి చర్చలు కూడా ఇంకా లోతుగా అధ్యయనం చేసి నేను అడుగుతున్నా కూడా చక్రపాణి గారిని పుస్తకం రాస్తే విద్యావంతుల వేదిక తరఫు నుంచి దాన్ని తప్పకుండా అర్చిస్తాం. దాన్ని విస్తృతంగా పంపిణీ చేస్తాం. ఇప్పటికే విద్యావంతుల వేదిక నుంచి చేసిన ఒక ప్రత్యేకమైన కృషి ఏంటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే దాన్ని చూడటానికి మన దగ్గర ఒక సిద్ధాంతం అనేది ఉండేది కాదు. ఎప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి చర్చ అంతా మనంత దొపిడి ఉన్నదానికి మాత్రమే పరిమితం అవుతుంది. మనం చెప్తున్నటువంటి అంతర్గత వలస అనే దానికి కూడా ఇంకా కొంత లోతైనటువంటి అవగాహన కూడా ఉండేది కాదు. అంబేద్కర్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ మీద రాసినటువంటి వ్యాసాలు ఈ అంతర్గత వలసీకరణ అనేటువంటి క్రమాన్ని వివరించడానికి అది విశేషంగా తోడ్పడుతుంది. అందుకనే అంబేద్కర్ సిద్ధాంతం వెలుగులోనే మనం చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను చూడవలసిన అవసరం ఉంటుంది. అంతర్గత వలసంగా మారేటువంటి క్రమాన్ని చూడవలసి ఉంటుంది అనే విషయాన్ని ప్రచారంలో పెట్టడమే కాదు, దాన్ని గ్రహించే విధంగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను కూడా చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వీటిని కొనసాగిస్తామనేటువంటి హామీతో ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. ఇప్పటికే చాలా టైం అయింది.